భవానీ న్యూ టౌన్ వద్ద బిల్డర్ కనీస మౌలిక వసతులు కల్పించకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 2021లో భవానీ న్యూ టౌన్ పేరుతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారని, 2023లో పూర్తి చేయాలని, కానీ బిల్డర్ శివకుమార్ ఇప్పటికీ కూడా కనీస మౌలిక వసతులైన డ్రైనేజీ, మంచినీరు, కరెంటు ఇవి పూర్తి చేయకుండా తమను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. మొత్తం 43 విల్లాలు కట్టారని, వీటిలో సగానికి పైగా అసంపూర్తిగా ఉన్నాయన్నారు. డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు పొంగి ప్రవహిస్తోందని, ఇక విద్యుత్ సరఫరాను కూడా పర్మనెంట్ గా ఇవ్వలేదని అన్నారు. రాత్రిపూట ఇళ్లలోకి పాములు వస్తున్నాయని, కనీసం మంచినీరు కూడా లేదని నివాసం ఉంటున్న ఫ్యామిలీలు అనేక కష్టాలు పడుతున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించాలని కోరితే ఇక్కడ నివాసం ఉంటున్న వెంకురెడ్డి నివాసానికి విద్యుత్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి తమ విల్లాలు కొనుగోలు చేస్తే అనేక ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకురెడ్డి, కృష్ణాజీ, రాజేంద్ర, మాధవ్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అండి, భవానీ న్యూ టౌన్ ధనలక్ష్మీపురం విల్లాస్లో ఉంటాం. మేము కనీస సౌకర్యాలు లేకుండా ఇక్కడ మేము రావడం జరిగింది. 1.5 సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నాము. కానీ ఇప్పటికీ మాకు జనరేటర్ కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ ఏదీ లేదు. అన్నీ కూడా తాత్కాలికమైనవి పెట్టారు తప్పక శాశ్వతంగా మాకు ఏదీ లేదు. ఇక్కడ చూస్తే పాములు, వెనక చూస్తే బురద. రాత్రులు ఒంటరిగా ఉండేదానికి కూడా కష్టంగా అయినంత ఇది. రాత్రి చూస్తే మా ఇంటికి కరెంటు తీసేశారు. అదేమంటే మీరు పేమెంట్ చేయాలన్నారు. పేమెంట్ చేయాలంటే ఆల్రెడీ చేస్తారని చెప్పి నేను మధ్యాహ్నం మెసేజ్ పెట్టాను, కానీ అతను స్పందించరా. నాకు కరెంటు తీశారు. ఇక్కడ నిత్యావసరమైన ఏది మాకు దొరికేటట్లేదు. ఇక్కడ మా కృష్ణ గారు మాట్లాడతారు. పేరు కృష్ణాజీ అండి. మళ్ళీ చెప్పండి సార్. కృష్ణాజీ, నేను పవర్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నాను. మేము ఇక్కడ 2001 నుంచి 2021 నుంచి మేము పవర్ ఇక్కడ మనం విల్లా తీసుకున్నామండి. 22, 23, 24, 23లో మాకు హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు. హ్యాండ్ ఓవర్ చేయలేదు. చాలా ఇబ్బందులు పడ్డాము. 25లో మేము ఇక్కడికి వచ్చాము. అది చాలా కష్టంగా ఇన్ని ఇబ్బందులు పడ్డామంటే ఇంకా చెప్పొద్దు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అన్ని ఇబ్బందులు అనమాట. దేనికి రెస్పాండ్ అవ్వరు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వరు. ఇంకోటి ఏంటి, డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ ఎక్కువ ఉంది. ఆ పాములు వస్తున్నాయి, కప్పలు, పాములు, ఎలకలు, బొద్దింకలు, పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి, ఎలకలు ఉన్నాయి. దాన్ని ఏమంటారు, పందికొక్కులు అంటారు. పందికొక్కులు వస్తున్నాయి చూడండి, ఇంట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు వెంకరెడ్డి సార్ ఇంట్లోకి పాములు 2-3 పాములు వచ్చేసి లోనికి. పిల్లలు ఎవరైనా కాటేసినా సరే చాలా చాలా మేజర్ ప్రాబ్లం అవుతుంది. మన కమ్యూనిటీకి ప్రాబ్లం అవుతుందని మేము చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసాం, చాలాసార్లు చెప్పాము, కానీ రెస్పాన్స్ ఏం లేదు. మేము ఇప్పుడు సార్కి కూడా నేను ఏం చేశారంటే, అమ్మ ఉన్నారు, పవర్ కట్ చేశారు. వితౌట్ ఇంటిమేషన్ పవర్ కట్ చేయడం అనేది అసలు చాలా దారుణమైన విషయం. అది ఎందుకంటే అమ్మ పాపం చాలా బాధపడ్డారు. మాకే చాలా బాధ అనిపించింది. మా అమ్మే బాధపడిందని నేను అంత ఫీల్ అయ్యా నిజంగా. మేమందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మేము హ్యాపీగా ఆవిడకి ఏదో పాపం కాసేపు ఓదార్చాం. కానీ అది చేయడం చాలా తప్పది. ఎందుకంటే అందరూ చాలా బాధపడ్డారు. కమ్యూనిటీలో అందరూ చాలా ఫీల్ అయ్యారు ఆ విషయంలో. కానీ అదొక్క విషయమే కాదండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. మేము ఎవరు రేజ్ చేసినా, ఎవరు అడిగినా ఏమి రెస్పాన్స్ ఉండదు. మనం చెప్తే అవునా సార్ అనేసి ఊరుకుంటారు. వాళ్ళు స్టాఫ్కి కూడా చెప్తాము, వాళ్ళు కూడా తీసుకుంటారు. ఆయనకి చెప్తారు, వదిలేయండి అంటాడు, వదిలేస్తారు, అంతే. అలాగే ఉన్నాయి. స్ట్రీట్ లైట్లు పెట్టమన్నాం. ఇక్కడ పాములు వస్తున్నాయి, బోల్డ్ అని స్ట్రీట్ లైట్లు పెట్టండి, చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు కాటేసి అందరు పిల్లలు ఇక్కడే ఆడుకుంటారు, మేమంతా ఇక్కడే కూర్చుంటాం. మన నాగపాము వచ్చింది ఇంట్లోకి నాగపాము వస్తుంది. కొద్దిగా మనకి మొత్తం ల్యాండ్స్కేప్ చేయాలా, ల్యాండ్స్కేప్ చేయండి, చెట్లు వేసి కొద్దిగా నీట్గా పెట్టండి అంటే ఎవరు లేదు. చూడండి సార్, అది మొత్తం అంతా దారుణంగా ఉంది. అంతా చేయండి అంటే చేయరు. మేము అడిగి అలసిపోయి ఇంక ఊరుకొని ఇంకా మాకు విరక్తి వచ్చేసి, సార్ ఇంకా ఏదో మనం మాట్లాడాలని చెప్పి ఇంకా మాట్లాడాలి. ఇంకా ఎందుకంటే ఇది చెప్పి మాకు విసుగొచ్చింది సార్. 5 సంవత్సరాలు అయింది సార్ మేము వచ్చి ఇక్కడికి. ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇది భవానీ న్యూ టౌన్ దీని పేరు. ఇది బిల్డర్ ఏమని శివకుమార్ అండి, బి శివకుమార్, కొండా శివకుమార్, ఆయన ఇది కడుతున్నారు. నెక్స్ట్ ఏమని దీనికి మూల్చంద్ గారు ఉన్నారు ఇందులో. నెక్స్ట్ భరత్ గారు, వాళ్ళంతా కూడా ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు. సైంతిలాల్ గారు ఎవరు, ఆయన కూడా ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు. ఇది అదే అందరికీ తెలిసిన విషయమే. భవానీ న్యూ టౌన్ ఇక్కడ ఉందన్నది చాలా రోజుల నుంచి ఉంది. మేము చాలా ప్రయత్నాలు చేసాం, కానీ అవ్వలేదు. కానీ ఇప్పుడు కొద్దిగా చేస్తున్నారు. కానీ మాకు క్లియర్ మాకు మినిమం నీడ్స్ ఇవ్వాల్సింది మాత్రం ఇవ్వలేదు. వాటి కోసం మేము పోరాడుతున్నాం. కానీ మాకు మీడియా వస్తే ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇంటికి కనీసం బ్యారికేడ్ కట్టాలి. ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు బ్యారికేడ్ కట్టాలని మినిమం కామన్ సెన్స్. అది ఒక బిల్డర్ కాదు, ఎవరికైనా కామన్ సెన్స్. బయట లేమైనా కూడా కామన్ సెన్స్ ఉంటుంది. ఒక బిల్డింగ్ కడుతున్నాం, లేకపోతే ఒకటి మన ఇక్కడ పని చేస్తున్నాం, ఇంకోటికి ఇబ్బంది కలగకూడదని. డైరెక్ట్గా డస్ట్ అంతా ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళ ఇంటికి లోనకి వెళ్ళి చూస్తే డస్ట్ చాలా ఇబ్బంది ఉంటుంది. ఏది చెప్పినా వింటారు, దానికి రెస్పాన్స్ ఉండదు. పాపం వాళ్ళు ఎంప్లాయీస్ మనం ఏమని ఏం లేదండి. మేనేజ్మెంట్ టేక్ కేర్ చేయాలా.
మాకు అన్ని గూడ్స్ అన్నీ ఇవ్వాలా, మాకు పెర్మనెంట్గా మేమే ఫ్రీగా అడగట్లా. మేము లక్షలు కోట్లు ఇచ్చి నెలకి ₹1,00,000 ఈఎంఐ కడుతున్నానండి. వాడు నేను 70,000 ఈఎంఐ కడుతున్నాను, సార్ 80,000 ఈఎంఐ కడుతున్నారు. మేము డబ్బులు కట్టి మేము ఫ్రీగా అడగట్లా, మేము గూడ్స్ మాకు కావాల్సిన నీడ్స్ అడుగుతున్నాం అంతే. మేమేమి గొంతెమ్మ కోరికలు కోరి మాకేమి అన్నీ ఇచ్చేసేయండి, మాకు ఏరోప్లేన్ తండి, హెలికాప్టర్ తిండి అని ఎవడు అడగల. మేము ఏం కావాలో అడుగుతున్నాం, మాకు నువ్వేమి ఇవ్వాలో అవి ఇవ్వమని అడుగుతున్నాం. వాటిని కూడా రెస్పాన్స్ చేసావు, ఏది పబ్లిక్ చేసావు అందులో కూడా చాలా మాకు ఇవ్వలేదు. సరే ఇంకా వదిలేసాం, మేము ఇంకా తప్పక దిగాలి కదా, ఇంక కొన్నాం కదా అని చెప్పి దిగిపోయామంతే. అదే. నా పేరు రాజేంద్ర. నేను ఈ భవానీ న్యూ టౌన్లో విల్లా ఒకటి కొనుక్కున్నాను. ఎప్పుడు 2023 మార్చిలో. సో 2023 సెప్టెంబర్లో మేము ఫస్ట్ బ్యాంక్ లోన్కి వెళ్ళాము. అక్కడి నుంచి తీసుకున్నాము. ప్రతి నెల ₹1,00,000 కడుతున్నాము. ప్లస్ ఏంటంటే మేము భవానీ స్కై టవర్స్ చూసి, ప్లస్ అక్కడ భవానీ స్కై టవర్స్ పక్కన ఉన్న భవానీ ప్రాపర్టీస్ ఆఫీస్ చూసి నమ్మకంతో ఇక్కడ తీసుకున్నాము. అదే ఆఫీసే లేదు, ఆఫీసే అమ్మేశారంట. అది కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు స్టార్టింగ్లో ఇచ్చిన అగ్రిమెంటు గురించి అడిగితే ఇప్పుడు అగ్రిమెంట్ చేంజ్ చేసాము అన్నారు. అగ్రిమెంట్లో ఏమేమి చేంజ్ చేసిన అగ్రిమెంట్ అడిగితే దానికి ఆన్సర్ లేదు. ప్లస్ ఇక్కడికి గత 4 నెలల నుంచి మా వాళ్ళ వర్క్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ అడుగుతున్నాము. ప్రతి దానికి రెస్పాండ్ కాకుండా వాళ్ళకి ఎప్పుడైతే మనీ అవసరం ఉంటుందో అప్పుడే ఒక మనిషిని పంపించేది, మమ్మల్ని టార్చర్ చేసేది. ఒకటి మనీ తప్పితే ఇంకా ఏదీ లేదు వీళ్ళ దగ్గర నుంచి. పని అడిగితే ఈరోజు పని అడిగితే 1 నెల తర్వాత జరుగుతుంది ఆ పని. గృహప్రవేశం రోజు నాకు పని జరగాలని రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు రాలే. ఈ కొండా శివకుమార్ అనే పర్సన్ రాలేదు, వాళ్ళ స్టాఫ్ రాలేదు. ఇంటి దాకా వచ్చి మా సైడ్ నుంచి మీకు ఏం పెండింగ్లు ఉన్నాయని చూడడానికి రాలేదు. అసలు ఏం చేస్తున్నారు వీళ్ళ స్టాఫ్? అసలు పనిచేసే స్టాఫా, లేకపోతే అసలు ఈ ఈ కొండా శివకుమార్ అనే పర్సన్ ప్రాపర్ బిల్డరా, అసలు లేకపోతే మమ్మల్ని మోసం చేయడానికే స్టార్ట్ చేశాడా ఇది? అసలు అమ్మదలుచుకున్నాడా లేకపోతే ఇంకేమైనా చేయదలుచుకున్నాడా అర్థం కావట్లేదు మాకు. ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఆ సేమ్ ప్రాబ్లమ్స్ అన్నీ పాముల నుంచి ఇక్కడ ఈ వీధిలో 5 మంది పిల్లలు ఉన్నారు. 5 మంది పిల్లలకి సేఫ్టీ లేదు, ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు, ప్రాపర్ సెక్యూరిటీ లేదు, ప్రాపర్ కెమెరాస్ లేవు. అసలు ఇంకెందుకు ఇతను ఇంత కమ్యూనిటీ అని చెప్పి ఇది చేయడం నాకు అర్థం కావట్లేదు. ఇది నా పర్సనల్. నాకు రిజిస్ట్రేషన్ కావాలని చెప్పి ఎప్పుడైతే గృహప్రవేశం జూన్లో జరిగింది దాని ముందు 2 నెలల నుంచి అడుగుతున్నాను. నాకు రిజిస్ట్రేషన్ చేస్తే నేను గృహప్రవేశం చేసుకుంటా, లేదంటే అవ్వదు, నా సెంటిమెంట్ నాకు ఉందంటే. నాకు సెంటిమెంట్లు లేవు, నాకు ఎథిక్స్ లేవు, నాకు ఏమీ లేవు. నాకు ఎప్పుడైతే అప్పుడు చేస్తాను. ఇంకో పర్సన్ వేరే ఊరు నుంచి రావాలి, అతను వస్తేనే చేస్తాను, లేకపోతే లేదు అని చేతులు ఎత్తేసాడు. ఎవరిని అడగాలి నేను ఇప్పుడు? నాకు రిజిస్ట్రేషన్ వెంటనే అవ్వాలి, రావాల్సిన పనులన్నీ వెంటనే జరగాలి. అది ఇంపార్టెంట్. అందరికి ఏదైతే పనులు జరగాలో అవన్నీ జరగాలి. ఏదైతే మాతో కమిట్ అయ్యాడో అన్ని పనులు జరగాలండి. అది మాకు కావాల్సినది. మేము ఫ్రీగా అడగట్లా. మాకు ఇంకోటి మోడల్ హౌస్లో ఏమైతే చూపించారో అవన్నీ మాకు ఇవ్వాల. కొంచెం కాంప్రమైజ్ అయ్యాను, పర్లేదు. కాకపోతే ఇచ్చాడు. అక్కడేమో ఒకటి చూపించాడు డోర్స్, ఇక్కడేమో ఒకటి ఇచ్చాడు, అక్కడేమో ఒక ఎంట్రన్స్లో ఆర్చ్ ఒకలా చూపించాడు, మాకు ఒకటి ఇచ్చాడు. ఇవన్నీ మేము పాయింట్స్ రేస్ చేస్తే 100 ఉంటాయి. ఇలాంటి పాయింట్స్ అన్నీ పెట్టుకొని అసలు ఇతను బిల్డరా లేకపోతే ఇంకేమన్నా నాకు అర్థం కావట్లా. నా అసంతృప్తి కంప్లీట్. ఇంత వరస్ట్ మేనేజ్మెంట్, వరస్ట్ బిల్డర్ని ఎక్కడ చూడలేదు ఇప్పటిదాకా.